హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈ బాక్స్తో మీ ముందుకైతే నేను వచ్చానండి. షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టు లాంగ్ వీడియో చేస్తామని చెప్పాం కదండి. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయని మేము షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసాము. ఎందుకంటే ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో మనకి చూడటానికి చాలా టైం పడుతుందండి. అసలు చాలా క్రేజీగా ఉంటుంది. అది వస్తువులన్నీ కూడా తను చాలా బాగా సంపాదించిందండి. నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా. ముందుగా అయితే ఈ బాక్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. పిల్లలకి టైం పాస్గా ఉంటుందని నేను మీషోలో దీన్ని ఆర్డర్ అయితే చేశాను. ఇదైతే నాకు నచ్చలేదు కానీ మా పిల్లలకైతే నచ్చింది. ఈ బాక్స్లో అయితే నా జ్యువెలరీ అంతా ఉండేదండి. కానీ ఈ బాక్స్ కావాలని నాకు ఎంత పేచే పెట్టేసిందంటే తిను వస్తువులు ఏమీ లేవు కానీ నాకు కావాలని ఒక తెగ అల్లరి చేసేసిందండి. సరేలే ఇంకెందుకు, పాప సంతోషంగా ఉంటుందని ఇచ్చేసానండి. ఏంటో ఇవన్నీ పేర్చింది ఏంటో చూద్దాం రండి. ఈ కలర్ పేపర్స్ అయితే తీసుకున్నామండి. మేము మొత్తం మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ కలర్ పేపర్స్ అయితే ఒక పెద్ద బండిలే తీసుకున్నాము. కానీ తన చేసిన క్రాఫ్ట్ వర్క్ అయితే ఏమీ లేదండి. కానీ వేస్టేజే ఎక్కువగా ఉంది. ఆఖరికి ఇవ్వండి ఇవి మిగిలాయి. ఏం చెప్తాము. ఇవైతే జడకు పెట్టుకునేవండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి కూడా చూడండి. ఆ జడకి పెట్టిన షేపులే ఉంచలేదు. మొత్తం ఇవన్నీ పార్ట్లు ఊడపీకేసి వీటితో ఏదో చేద్దాం అనుకుందండి. ఏం చేస్తుందో చూద్దామండి. ఏంటో నా వస్తువులన్నీ కూడా ఎలా చేసిందో చూడండి. ఇదైతే నా సింధూరం డబ్బా అండి. దీన్ని కూడా వదులుకున్న నా దగ్గర నుంచి అయితే తీసుకుంది. దీనిలో కూడా చూడండి ఏ పూసలు అవన్నీ ఏవి చూస్తే అవే కావాలంటదండి. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారండి దీనికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లో. దాన్ని బ్యాండ్లో ఉంచలేదు. చూడండి ఎలా చేసిందో. దాన్ని పార్ట్లుగా తీసేసి మొత్తం ఈ పూసలన్నీ ఇందులో సేకరించిందండి. ఏం పిల్లలండి బాబోయ్. మా హస్బెండ్ పంచింగ్ మిషన్ అండి. ఇది కూడా వదలలేదు ఈ అమ్మాయి. ఎందుకంటే ఆ క్రాఫ్ట్ వర్క్ చేసేటప్పుడు పంచింగ్ చేయడానికి ఇవైతే పంచ్ చేసేటప్పుడు చిన్న చిన్న స్టిక్కర్స్లా వస్తాయి కదండి, వాటితో తను ఆడుకుంటుంది. ఇదైతే మా హస్బెండ్ అండి. ఇది కంపెనీ పరంగా తీసుకున్నారు. తిన్ను కూడా ఇది కూడా వదలకుండా ఉపయోగించేస్తుందండి పాప. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే ఏమనుకుంటున్నారా, ఇదైతే బల్బ్ అండి. దీన్ని తయారు చేయడానికి ఎంత వద్దన్నా కూడా, ఎంత అల్లరి చేసిందో, దానికి గుచ్చుకుపోద్దన్నా కూడా వినలేదు. తను పిల్లలు ఏదనుకుంటే అది సాధించాలని అనుకుంటారు కదండి. తను చేసింది ఏమీ లేదు, కానీ ఇలాంటివన్నీ సంపాదించడం తనకి చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ తాళ్ళు ఇవన్నీ బల్బులో వేసేసరికి దీని లుక్కే చాలా బాగుందండి. చూడండి ఇందులో ఉన్నది అంతా కూడా వేస్టేజే. ఇందులో ఏమీ లేదు, అంతా వేస్టేజే. వేస్ట్ క్రాఫ్ట్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ చూడటానికి ఆ బల్బులో వేస్తే చాలా అందంగా ఉందండి. ఇంకో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరేలేని మేము కూడా ఏమీ అనలేదు. పనికిరాని వాచ్ ఇవన్నీ కూడా తీసేసుకుందండి. పనికొచ్చినవి కూడా పార్ట్లు ఊడపీకేసి మొత్తం ఇలా సేకరించిందండి. ఇగోండి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఏది వగ్గలేదండి ఈ పిల్ల అయితే. ఏంటో దీనికి ఇవన్నీ ఒక దగ్గర పేర్చడము మరి ఏం ఇంట్రెస్టో నాకైతే అర్థం కాలేదు. ఇవైతే నా 2 ఇయర్ రింగ్స్ని చూడండి రింగ్స్లా ఎలా కన్వర్ట్ చేసిందో. ఇలాంటి చిన్నవి పిల్లలకి మనం ఇస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారండి. మొబైల్స్కి కొంచెం దూరంగా ఉంటారు. ఇలాంటి చిన్న క్రాఫ్ట్ వర్క్ చేస్తే వాళ్ళు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుందని నేను కూడా ఇంకా చిన్నవే కదని విడిచిపెట్టేశానండి. చూద్దాం వాళ్ళ హ్యాపీనెస్ మనం ఎందుకు కాదందాం. ఈ పౌడర్ డబ్బా అయితే తన దగ్గర ఉంచేసుకుందండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడో చూసిందంట దీంతో కూడా క్రాఫ్ట్ పెయింటింగ్ వేయొచ్చని. ఇది ఎక్స్పైర్ అయిపోయినా కూడా తన దగ్గరే ఉంచేసుకుంది. ఏంటండి పిల్ల. ఇవైతే వినాయక చవితికి డెకరేషన్ పేపర్స్ తెచ్చామండి. అవి కూడా ఉంచింది తన క్రాఫ్ట్ చేయడానికి. చేసింది ఏమీ లేదండి, అన్నీ సహకరించడమే. మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఇలాంటి వస్తువులన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే క్రాఫ్టింగ్ వైర్ అండి. ఒక బండిల్ మొత్తం కూడా తీసుకుంటే ఆఖరికి ఇదిగోండి ఈ వైర్ ముక్కను మిగిల్చిందండి. దాంతో చేసింది ఏమీ లేదండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా పోగేసేసిందో. ఇవన్నీ కూడా సర్దుకునేసరికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోద్దండి. తినివన్నీ చేస్తుంది, మళ్ళీ ఇవన్నీ సర్దేసుకోవడమే. కొన్ని ఎలా పడితే అలా సర్దేస్తామంటే ఒప్పుకుంటుందా, కానీ నీట్గా సర్దాలంటదండి. మీకు ఫస్ట్ చూపించాను కదండి, అంత నీట్గా సర్దాలని అంటుందండి. ఏం చెప్తాం ఈ పిల్లతో. ఇదైతే లూడో బాక్స్ డబ్బా అండి. దీన్ని కూడా వదలలేదు. పిక్కలన్నీ పోగొట్టేసి ఆఖరికి డబ్బా ఒక్కటే
మిగిల్చిందండి. ఈ చిన్న చిన్న మిగిలాయి. ఈ స్టోన్స్ కూడా ఇదిగోండి నా బ్లౌజ్కి వచ్చినవి కూడా బ్లౌజ్ పీసెస్ కుట్టేటప్పుడు వచ్చేవి ఎక్స్ట్రా ఉంటాయి కదండి, అవి తీసేటప్పుడు అవి కూడా భద్రంగా సహకరించుకుందండి తనైతే. తనకి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి. నేను కూడా ఏమీ అన్నా, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలాంటివన్నీ కూడా కొంచెము వాళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారని మేము అనుకుంటున్నాము. నేనైతే మా పిల్లలకి సపోర్ట్గా ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి ఈ థ్రెడ్ని అయితే నేను క్రాఫ్ట్ వర్క్ చేద్దామని, ఫ్లవర్ వర్క్ చేద్దామని తీసుకున్నానండి. ఇది కూడా నా దగ్గర నుంచి దొంగతనంగా తీసేసుకుందండి. నేను వెతికాను కానీ నాకు దొరకలేదు. ఈ స్ట్రాస్ కూడా వదిలిపెట్టలేదండి, ఏమీ వదిలిపెట్టదు. మా ఇల్లునంతా కూడా ఇంకా ఏవి దొరికితే అవే దాన్ని క్రాఫ్ట్ వర్క్గా వాడతానంటదండి. మేము కూడా ఏమీ అనం ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు పిల్లలకి అలాంటివి చేయించడం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. అందుకని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.